ధ్యానం చేయడం మొదలుపెట్టాం. ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రజలతో ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన గుడారము. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు, దేవుని మీద ఆధారపడినటువంటి ప్రజలకి దేవుడు తన శక్తిని విడుదల చేయడానికి, అలాగే వారు వెళ్తున్నటువంటి మార్గం ఏంటో తెలియనప్పుడు ఆ మార్గాన్ని చూపించడానికి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయబడినటువంటి బృందం ఏమనుందంటే అది ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి విలువలు మనకు తెలిస్తే ఈ రోజున దేవుని మందిరంలో మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడో మనకు తెలుస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, విశ్వాసము మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి. విశ్వాసము అంటే అక్కడ ఏంటో మనకు తెలియాలి, ఏం జరుగుతుందో మనకు అర్థం అవ్వాలి. అక్కడ ఏంటో జరగకుండా మనము దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే అది ఆచారమే అవుతుంది. ఆచారమా విశ్వాసమా అన్నటువంటి విషయం చూసుకుంటే నా ఉద్దేశంలో చాలా వరకు మనం ఆచారంగానే ప్రార్థన చేస్తామేమో అనిపిస్తూ ఉంటుంది, ఆచారంగానే దేవుని సన్నిధికి వస్తామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాట అంటాను, దేవుని మందిరానికి వచ్చే ఆసక్తి ప్రజల్లో లేదు సరిగ్గా. నిజంగా అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలిస్తే, మనకు తెలిస్తే విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చేవారు ఎలాగొస్తారంటే సమయానికి వస్తాం. సమయం కంటే ముందుకనే దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. ఎందుకంటే ఈ మందిరములో దేవుడు నాకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అని. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో మనం చెప్పుకున్నాం లాస్ట్ స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ లైవ్ ఆగిపోయింది, మైక్ రాలే. చాలామంది నాకు మెసేజ్ పెడితే ఏంటని చెప్పి ఇంటికి వెళ్ళి చూసుకుంటే మార్నింగ్ అదే ఫ్రైడే 15 మినిట్స్ ఇంట్రడక్షన్ అంతా కూడా పోయింది. పాపం చాలామంది ఫాలో అవుతున్నారు మన మెసేజెస్, వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. మన వాళ్ళకి చెప్తూ ఉంటాను, లైవ్లోంచి చూడండి అని చెప్తాను. మన వాళ్ళు లాస్ట్ వీక్ చూడలేదు, లైవ్ చూడకపోవడం వల్ల ఎప్పుడు చూశారు, పావు గంట అయిపోయిన తర్వాత చూశారట. చూసి ఏదో మ్యూట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి మళ్ళీ ఆన్ చేసుకున్నారట. అది మన వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యం. అక్కడ 4-5 పెడతాం. అలాంటిది లాస్ట్ వీక్ 15-20 మినిట్స్ ఇంట్రడక్షన్ అంతా కూడా తెలియకపోవడం వల్ల సరిగ్గా చాలామంది ఫాలో అవ్వలేకపోయారు. మీరు భయపడకండి, మళ్ళీ ఇప్పుడు అదేమీ ప్రారంభించను. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారము 3 రకాలుగా, 3 స్థానాలుగా, 3 పార్ట్స్గా ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఎంతమంది గుర్తున్నది? చెప్పగలరా గట్టిగా? అందరూ గట్టి స్వరంతో చెప్పగలరా? నెంబర్ 1 లేదు అంటే ఎవరికి అర్థం అవ్వలేదన్నమాట. మళ్ళీ చెప్దాం ఒకసారి. రెడీ, 1, 2, 3. ఆవరణము, ప్రత్యక్ష గుడారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. నాకే సరిగ్గా అర్థం అవ్వక నేను పరిశుద్ధ స్థలానికి ప్రత్యక్ష గుడారం అంటున్నాను. వెరీ గుడ్. ఆవరణలో ఏముంటాయి? బలిపీఠము, ఇత్తడి గంగాలం. వెరీ గుడ్. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక. వెరీ గుడ్. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? ఏమండి? దేవుని మందసం ఉంటుంది. ఏముంటుంది? మందసం ఉంటుంది. మందసంలో ఏముంటాయి? 10 ఆజ్ఞల పలక, అహరోను చిగురించిన చేతికర్ర, మన్నా పాత్ర ఉంటుంది. ఓకే. అతి పరిశుద్ధ స్థలంలో ఈ 3 ఉండవు. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసంలో ఉన్నటువంటి ఐటమ్స్ అవి. ఇది మీకు తెలిస్తేనే మన జీవితాల్లో దేవుని మందిరంలో దేవుడు ఏమి చేయడానికి తన ప్రజల్ని మందిరానికి రమ్మంటున్నాడో మనకి అర్థమవుతుంది. దేవుని మందిరంలో దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. ఏం విడుదలవుతుంది? దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. రెండవదిగా దేవుని యొక్క జ్ఞానము చేత తన ప్రజల్ని దేవుడు నింపుతాడు. దేని చేత? దేవుని జ్ఞానము చేత. మన జ్ఞానము ఒక 20% పరిగెట్టగలిగితే దేవుని జ్ఞానము 100% పరిగెట్టడానికి సహాయం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి మార్గాలను తెరుస్తుంది, మనకి తెలియని విషయాలు తెలిసేటట్టుగా సహాయం చేస్తుంది. మన జీవితం అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు, మన బ్రతుకులు అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు, మన జీవన విధానాలు అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు, ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో
ఈ లోక జ్ఞానము నిన్ను బలహీనులుగా చేస్తున్న సమయాల్లో, ఈ లోక జ్ఞానము నిన్ను ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్లో నిన్ను పడేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క జ్ఞానము ద్వారాలు తెరిచి ముందుకు వెళ్ళడానికి, అనేకమైనటువంటి మార్గాల్లో నిన్ను నడిపించబడడానికి తగిన ధైర్యాన్ని, శక్తిని, విశ్వాసాన్ని ఇస్తుంది. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుని జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరంలోనే దొరుకుతుంది. దేవుని శక్తి చేత ఎక్కడ ఫిల్లింగ్ చేయబడతాం అంటే దేవుని మందిరంలోనే మనం నింపబడతాం. అందుకని మనము దేవుని మందిరానికి చాలా విలువ ఇవ్వాలి. ఇత్తడి గంగాళము మనము లాస్ట్ వీక్ ఫ్రైడే బలిపీఠం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నిర్గమకాండం 40వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు చూస్తే ఇత్తడి గంగాళం గురించి మనము ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే, గట్టిగా చదవాలి, అందరూ గట్టి శబ్దంతో చదవడం ప్రయత్నం చేయండి. బైబిల్స్ అందరూ తీసుకొచ్చుకోండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుక్కొనిరి. చాలండి, చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇత్తడి గంగాళము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. వారు బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు కానీ, పరిశుద్ధ స్థలంలోనికి వారు ఆ దీప వృక్షాన్ని వెలిగించడానికి వెళ్తున్నప్పుడు, యాజకులు వెళ్తున్నప్పుడు కానీ, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దేవుని యొక్క స్వరమును వినడానికి యాజకుడు వెళ్తున్నప్పుడు, ప్రధాన యాజకుడు వెళ్తున్నప్పుడు కానీ, ఆ కార్యక్రమాన్ని జరిగించే వాళ్ళందరూ కూడా చేతులు కాళ్ళు శుభ్రముగా కడుక్కోవడానికి, బలిపీఠము నాకు సమీపించినప్పుడు, బలి అర్పణలు అర్పిస్తున్నప్పుడు వారు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇత్తడి గంగాళము ఏర్పాటు చేశాడని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. మనము ఇదే విషయాన్ని మోషే ప్రారంభ దినాల్లో మనం చూస్తే, మోషే ఐగుప్తు నుంచి హెబ్రీయుడిగా తను నిలబడి ఐగుప్తిని చంపేసి, ఫరో విషయంలో తను భయపడి మిత్రో అనేటువంటి తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి గొర్రెల్ని, మేకల్ని, ఆ యొక్క పశు సంపదను మేపుతున్నటువంటి సమయంలో ఒక అగ్ని పొద కనిపించినప్పుడు ఆ అగ్ని పొదలో నుంచి ఆ పొద మండుతూ ఉంది కానీ అది కాలిపోవటం లేదట. బర్నింగ్ బుష్, అందులో నుంచి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది ఆ మాట. 3వ వచనం నుంచి మనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. అది ఒక అడవి ప్రాంతం, అదొక కొండ ప్రాంతం, అదొక అరణ్య ప్రాంతం, ఏ నరుడు కనిపించినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎవరూ లేనటువంటి అరణ్య ప్రాంతాలకు వెళ్ళి మేపుకుంటూ ఉంటారు. ఎవరూ లేనటువంటి ప్రాంతంలో దేవుడు యొక్క సన్నిధి అక్కడ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇది పరిశుద్ధ స్థలము, నీవు నీ కాళ్ళ చెప్పులను విడిచిపెట్టి నా దగ్గరికి రండి రా అని చెప్పాడు. యెహోషువ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో
14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే 14-15 వచనాల్లో, అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను, నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా అని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఇది ఒక పెద్ద ప్రశ్న చాలామందికి. చెప్పులు వేసుకుని మందిరానికి రావచ్చా? దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా ఉంది కదా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరములో నూతన నిబంధనలో మనం చూస్తున్నప్పుడు నీ హృదయానికి ప్రాధాన్యత ఇచ్చాడు, నీ శరీరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నీ దేహము, నీ యొక్క హృదయము నీట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి, నీ మనస్సు, నీ శరీరము రెండు కూడా పరిశుద్ధముగా, పరిశుభ్రంగా, సువాసన కలిగేదిగా ఉండాలి. మరి కాళ్ళు చెప్పులు ఎందుకు మనం తీయాలి అంటే, మనం నీట్గా ఉంచుకుంటాం కాబట్టి. లోపల ఏ కుక్క టాయిలెట్, ఏ పంది టాయిలెట్, లేదా ఏ ఆవు టాయిలెట్ తొక్కేసి వచ్చేసారనుకోండి, పిల్లలు ఎవరో ఒకళ్ళు చూసుకోకుండా ఏ పరుగు మీద. ఈ మధ్య పాస్టర్ గారు బయటకు ఆపు కాస్తున్నారు అనుకుని ఆయనకి దొరికేకుండానే లోపల దూరిపోదామని పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వచ్చామనుకో. చూడండి, ఆయన 8:30కి సంఘ పెద్ద ఆయన ఎల్డరు, ఆయన పరిచర్య చేస్తున్నాడు వెళ్ళి. మనకు ఉండాలి కొంచెం ఏదైనా ఆలోచన. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన శరీరము, మన యొక్క హృదయము పరిశుద్ధంగా పెట్టుకోవాలి. మన కాళ్ళు చెప్పులు కాదు. కాళ్ళు చెప్పులు ఎందుకు బయట వదిలేస్తాం? ఇది పెద్ద ప్రశ్న. నన్ను మన ఎవరు అడిగారు, పాస్టర్ గారు యుఎస్లో షూ వేసుకుని తిరిగేసి ప్రార్థన చేస్తున్నాడండి, ఆయన ఎవడో వాకింగ్ చెప్తున్నాడండి అని. అరే ఎక్కడ యుఎస్లో సగం తెల్లగా ఉంచరా నాయన, ఇక్కడ మేము గ్రౌండ్లో పెడుతున్నప్పుడు నేను షూ వేసుకునే వాకింగ్ చెప్పాను, మరి ఇలాగైతే మరి నాది కూడా తప్పే కదా అని చెప్పాను. సో జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని సంగమా, నీ యొక్క శరీరము, నీ యొక్క చూడండి 19వ వచనంలో మనం చూసినట్లయితే నిర్గమకాండంలో ఒక మాట మనం చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 19వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చూద్దామా ఒకసారి. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును, చెప్పాలి గట్టిగా, నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఆమేన్, హల్లెలూయా. హిస్ ప్రెజెన్స్, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత కనపడే స్థలము దేవుని మందిరము. దేవుని యొక్క ప్రత్యక్షతను చూసే స్థలము దేవుని యొక్క మందిరము. దేవుని మందిరములో దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని నేర్పిస్తుంది దేవుని మందిరం. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎలా అనుభవించాలో, దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు ఎలా అనుభవించాలో నేర్చుకునే స్థలము, చూసే స్థలము దేవుని మందిరము. అందుకని బైబిల్ ఏమంటుందంటే 2 దినాల ముందు నుంచి నువ్వు ప్రిపేర్ అయిపోవాలట పరిశుద్ధపరచుకోవడం. ఎన్ని రోజుల ముందు నుంచి? 2 రోజుల ముందు నుంచి. శుక్రవారం ప్రార్థనకి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? లెక్కలు మ్యాథమెటిక్స్లో వీక్గా మనం ఎప్పటి నుంచి? బుధవారం, లక్షవారం కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. దేని కొరకు? శుక్రవారం కొరకు. శుక్రవారం ఎన్ని గంటలకి ప్రార్థన? 7:45కి, కొంతమందికి 8:15కి. ఎన్ని గంటలకండి? 7:30కి. కొయ్యరోళ్ళకి ఎన్ని గంటలకి? 7 o'clockకి. ఇది ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? బుధవారం నుంచి ప్రిపేర్ అవ్వాలి. పైన హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆదివారం ప్రార్థనకి
శుక్రవారం నుంచి ప్రిపేర్ అవ్వాలి. అంటే శుక్రవారానికి ఆదివారానికి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి? మనకి బుధవారం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపాటు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎదుర్కొనుటకు మనం వెళ్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి మనం వెళ్తున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధపరుచుకోవాలి. కొంతమంది అంటారు, నేను ఈరోజు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదండి, అందుకని కమ్యూనియన్ తీసుకోనండి అంటారు. నేను అంటాను, అది మొదటి ఆదివారం పని మాత్రమే కాదు. ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావో అన్నిసార్లు కూడా నువ్వు ప్రిపేర్ అయి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంది, దేవుని యొక్క సన్నిధి, ఆయన నీతో మాట్లాడే స్థలము, ఆయన తన శక్తి చేతని నువ్వు నింపే స్థలము. ఒక రోజున యెహోషువ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి దేవుని స్వరం వినిపించిందట. ఏమంటున్నాడు? ఇదిగో యుద్ధము నీది కాదు, యెహోవాదే అన్నాడట. ఎంత వెంటనే తనకు ఒక విశ్వాసము, దేవుడు మాట్లాడితే నీకు విశ్వాసం కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళినా దేవుని యొక్క స్వరం నీకు అర్థం అవ్వకపోతే నీ బ్రతుకు ఏడుపు బ్రతుకే. ఎందుకు ఈ రోజున క్రైస్తవుడు సమస్య వచ్చినప్పుడు ఏడుస్తున్నాడంటే, దేవుని మందిరంలో దేవుడు తన మాట ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది నీ హృదయాన్ని తాకేటట్టుగా నీకు ప్రిపరేషన్ లేదు. కాబట్టి సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి పరుగులు పెట్టుకుని రావడం. నేనంటాను, పాస్టర్ గారిని దాటుకుని దేవుని యొద్దకు రావాలి. నువ్వు భయపడేది అయ్యో సేవకుడు అడుగుతాడేమో కాదు. నువ్వు భయపడేది అయ్యో నాకు సామర్థ్యం కలిగించేది దేవుడు కదా. ఆ భయంతో నువ్వు రావాలి. సేవకుని భయంలో నుంచి దేవుని భయంలోనికి నువ్వు మార్పు పొందిన రోజున గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. పాస్టర్ గారు అడుగుతారేమో, సమయానికి రమ్మంటున్నారు, బయట కాసేస్తున్నాడు ఆయన. ఈ మధ్య ఆయన ఏం అడుగుతాడో ఏంటో, ఆయన ఏంటో 7 గంటలకు వచ్చి కూర్చుంటున్నాడు, ఇంతకుముందు చక్కగా 7:30కు వచ్చేవాడు, ఆయన ఏంటో ఈ మధ్య అలాగొచ్చి కూర్చుంటున్నారు, ఏం జరిగిందో ఏంటో. ఆ భయం కాదు, ఆ భయం కాదు. దేవుని భయంతో నువ్వు దేవుని మందిరానికి పరిగెట్టుకుని రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రిపరేషను. దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోగలిగినటువంటి విషయం ఉండాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్వరము వినపడే స్థలము, దేవుని పరిశుద్ధ స్వరము వినపడే స్థలము దేవుని మందిరమే. ఆయన పరిశుద్ధుడు, ఆయన స్వరము పరిశుద్ధమైంది, నీ హృదయమేమో అపరిశుద్ధమైనది. కార్యాలు జరగవు, దేవుని కార్యాలను చూడలేవు. దేవుని యందు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండడం అసాధ్యము. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగుతుంది. అద్భుతమైన వచనాలు. వినుట వలన విశ్వాసము, ఫెయిత్. నీ విశ్వాసపు జీవితం ఎలాగుంది? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించి? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు? దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీ విశ్వాసము కొండల్ని పెకిలించేంతగా అద్భుతమైనటువంటి విశ్వాసంతో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో కనిపిస్తున్నాయా? దేవుని యొక్క ప్రసన్నతని నువ్వు అనుభవించడం నేర్చుకుంటున్నావా? నా ప్రియ దేవుని సంగమా, దేవుడు పరిశుద్ధ స్వరం వినపడే స్థలము మనం వెళుతున్నప్పుడు 2 దినాల ముందు నుంచే నిన్ను సరిచేసుకోవాలి, ప్రార్థన ప్రారంభించాలి. ప్రభువా, శుక్రవారం నీ మందిరానికి నేను 7:30కు కాదు ప్రభువా, నేను 7 గంటలకే వెళ్ళడానికి నాకు సహాయం చేయి అయ్యా. అది నాకు నన్ను శక్తితో నింపబడే స్థలము తండ్రి. అది అయ్యా నీ వాక్కు చేతని నింపబడే స్థలము తండ్రి. నాలో అవిధేయత ఉంది ప్రభువా. ఎప్పుడు చూసినా 2 విషయాలు తండ్రి, నా కుటుంబము, నా ఉద్యోగము, నా కుటుంబము, నా చదువు, నా కుటుంబము, నా వ్యాపారము. ఇంతకు మించి నాకేం లేదు ప్రభువా. పొద్దున్న లెగ్స్ నుంచి ఇదే నా యొక్క ధ్యాస అంతా కూడా. ఒక స్త్రీగా టైంకి నా భర్తకి భోజనం పంపించాలి, టైంకి నా పిల్లలకి భోజనం వండి పెట్టేయాలి, సాయంత్రం టైంకి వచ్చినప్పటికల్లా వాళ్ళకి ఏదో నేను తయారు చేసి పెట్టాలి, ఇల్లు నేను క్లీన్ చేసుకోవాలి. నేను ఇంటి పనితో చాలా అలసిపోతున్నాను. స్త్రీల యొక్క పరిస్థితి, పురుషుల యొక్క పరిస్థితి. పొద్దున్న లెగిస్తే అదిగో దానికి డబ్బులు కట్టాలి, దీనికి డబ్బులు కట్టాలి, అది కట్టాలి, ఇక్కడ కట్టాలి, నేను ఉద్యోగానికి పరిగెట్టాలి. అలా కాదండి. భార్య అంటది, జ్వరంగా ఉంది కదా, హే జ్వరం ఉందని కూర్చుంటే మీ నాన్నగారు నాన్నగారిని వచ్చి డబ్బులు ఇస్తాడా? ఎలాగట? ఎలాగా?
చెప్పండి, చెప్పరేమి? ఎప్పుడు అనలేదా మీరు? ఓకే, సారీ, క్షమించండి. అయితే అలాగ అన్నటువంటి వాళ్ళు అనకుందరు కాక ఇంకెప్పుడు ఆమేన్. ప్రైజ్ లార్డ్. నేను అంటాను, జీవితంలో ఒకసారైనా అంటామేమో అని నాకు డౌట్. ఎస్ కాదా? దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి కూడా మనకు సిగ్గు. ప్రైజ్ లార్డ్. ఎలాగట మళ్ళీ చెబుతాం ఒకసారి. ఎలాగా? ఇక్కడ వేరేగా ఉందా? ఇక్కడ లైవ్లో ఉంది కాబట్టి బాబు అని అనలేం కదా. అది వేరేగా ఉంటాయి. మీ బాబు కానీ తీసుకొస్తాడా? అది వేరే. మరి ఏం చేయని చెప్పేశాను. ఇంకా ఇప్పుడే ఇదే పరిస్థితి ఉదయం లెగిస్తే అదే కొంచెం బలహీనంగా పెద్ద ఉండదు. పొద్దున్న నుంచి కొంచెం అలిసిపోయి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, అలా కూర్చుంటాడు. నేను చర్చి టైం అయిపోయింది కదా అంటే, ఈసారికి నువ్వు వెళ్ళొచ్చేలే, కొంచెం లైట్గా హెడ్ఏక్ వస్తున్నట్టుగా ఉందట. ఎలాగట? రాలేదు ఇంకా, హెడ్ఏక్ వస్తున్నట్టుగా ఉంది. ఈసారి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే స్నానం చేసి అని చేసి ఈ తవాటలు మార్చుకుని వెళ్ళలేను, నేను కొంచెంసేపు పడుకుంటానే, నువ్వు వెళ్ళొచ్చే. కావంటే నైట్ 10 గంటలకు లేపు నువ్వు వచ్చిన తర్వాత లైవ్ చూసి 11 గంటలకు మెసేజ్ ఇట్టేస్తాను ఆయనకి. అయిపోద్ది, గొడవ వదిలిపోద్ది. నీ ముఖం గొడవ వదిలిపోద్ది, నీ గొడవ వదిలిపోద్ది ఫస్ట్. ఇది దేవుని సన్నిధి కదా. నీకు శక్తినిచ్చేది, నీకు బలమునిచ్చేది, నువ్వు బలహీన సమయాల్లో నేను బలపరిచేది. ఒకరోజు హిజ్కియా ఏం చేయాలో అర్థం అవ్వక కొట్టుకుని చచ్చిపోయి బట్టలు చింపుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోయాడట. దేవుని మందిరానికి వెళ్ళిపోయి భోరున ప్రార్థన చేస్తున్నాడట. ఒక పక్క నుంచి యెషయా దగ్గరికి పంపించాడు జనాల్ని, ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ఏదో చేస్తారు, ఏం అడుగుతా అడుగు సేవకుల దగ్గరికి వెళ్ళు, దీని సంగతి ఏంటో చూడని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళి గుడ్డలు చింపుకొని అరుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడట ఆకాశ వాయుమండలం నుంచి, లేదంటే పరలోకపు దేవుని సన్నిధి నుంచి ఒక ప్రత్యేకమైన బలిష్టమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక దూతని ఇదిగో పిలిచాడట. ఇదిగో నా భక్తుడు నా మందిరంలో కూర్చొని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఎల్లో. హిజ్కియా ఇంకా ప్రార్థనే చేస్తున్నాడు. శత్రువుల్లో 185,000 మందిని ఒక దూత వెళ్ళి వేసి పడేసింది అంతే. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తుంటుండగా నీ తరపున దేవుడి పోరాటం ప్రారంభమవుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందా. అది దేవుని మందిరం యొక్క ప్రత్యేకత, అది దేవుని బిడలకి దేవుడిచ్చిన ప్రత్యేకత. అందుకని నువ్వు ఎలాగొనాలంటే నువ్వు ప్రిపేర్ అయ్యి రావాలి. 2 రోజుల ముందు నుంచే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే సీఎం వస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు, జగన్ అనుకున్నారు కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు సాగన్నారు వస్తున్నారట. అందరూ రావాలంటే ఎంత సిద్ధపాటో కదండి, ఎంత సిద్ధపాటో. కాగితాలు రాయవలసిన వాళ్ళు కాగితాలు రాసుకుని, అప్లికేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు అప్లికేషన్ కలుసుకోవాలనుకునేటువంటి మాట. ఉద్యోగం ఏమైనా వస్తే ఎంత ప్రిపరేషను మనం చూసాం కదా. 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి, 9th పాస్ అయిన వాళ్ళు 10th కి, 8th పాస్ అయిన వాళ్ళు 9th కి, 7th పాస్ అయిన వాళ్ళు 8th కి, 6th పాస్ అయినటువంటి 7th కి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చేయడానికి, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్కి, కార్పొరేట్ స్కూల్ నుంచి నేషనల్ స్కూల్కి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్కి. ప్రిపరేషన్ లేదండి మీకు ఎవరికి? ప్రిపేర్ అవ్వలేదా దాని కొరకు? ఎంత సిద్ధపాటు దాని కొరకు. ఆ స్కూల్ యూనిఫామ్, కొత్త యూనిఫామ్, కొత్త షూస్, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు, ఎంత ప్రిపరేషన్. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు టైం ఇంకా 7:30 కదా అయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది దేవుడు తన శక్తి చేత నువ్వు నింపబడే స్థలము దేవుని మందిరము. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మార్క్స్ వార్తలు మనం చూద్దామా ఒకసారి? మార్క్స్ వార్తలు మనం చూద్దామా? 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 33వ వచనం, వారు వెళ్ళుచుండగా, గట్టిగా చదువుదాం, జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాళీ నడకను పరిగెట్టి, ఎవరికంటే అక్కడ ఎవరైతే వాక్యం చెప్తున్నారో
ఎవరైతే స్తుతి ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే దేవునికి ఆరాధన చేస్తూ సిద్ధపరుస్తున్నారో ఆ శిష్యులు కానీ, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కానీ ఏ స్థలం అయితే ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నారో ఆ స్థలానికి రాక మునిపే ఎలా తెలుసుకున్నారో తెలియదటండి. ఎలా తెలుసుకున్నారో తెలియదట. ప్రారంభం కాక మునిపే దేవుని సన్నిధికి పరిగెట్టేశారట వారు. ఎందుకంటే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, అలాగే శిష్యులు, అక్కడ దేవుని యొక్క వాక్యము కాబట్టి అదే ప్రెజెన్స్, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి గట్ట ఎలా పరిగెట్టారటండి వాళ్ళు? ఆ కాలి నడకన వారికంటే ముందుగా. నేను అంటాను నా ప్రియ దేవుని సంగమా, నీ ప్రిపరేషన్ ఎలాగ ఉండాలో తెలుసా? ఒకటి, నీ మనసును సిద్ధపాటు చేసుకోవాలి. పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఎక్కడైనా అంతకుముందు ఆదివారం కానీ శుక్రవారం కానీ చెప్పిన వాక్యాలను బట్టి నీ జీవితాన్ని ఇంకా మార్చుకోకపోతే మార్చుకుని ఆ శుక్రవారం దేవుని సన్నిధికి రావాలి. ఒక 2 రోజుల ముందు నుంచి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎలాగున్నాను, నా బ్రతికి ఎలాగుంది, నా జీవితం ఎలాగుందని. అండ్ సెకండ్ థింగ్, రెండవది ఏంటంటే, అరే నేను టైంకి వెళ్ళలేకపోతున్నాను కదా, 2 రోజుల ముందు నుంచే రేపు శుక్రవారం నేను 7, 6:30 అయ్యేటప్పటికి అన్నీ నేను ముగించేసుకుంటాను. 6:30కి ఇంకా నాకు ఇంకేం పని ఉండకూడదు. అలా నేను ప్లాన్ చేసుకుంటాను, అలా నేను సిద్ధపాటు చేసుకుంటానని నువ్వు 2 రోజుల ముందు నుంచి నీ మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సేవకులు రాకమునిపే, ఆరాధికులు వచ్చి ఇక్కడ ప్రారంభించక మునిపే మైక్ పట్టుకుని ఇదిగో ప్రార్థన చేసుకుందాం అనడానికి ముందే నేను దేవుని మందిరంలోకి అడుగు పెట్టేయాలి అని నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపరచుకోవాలి, దానికోసం ప్రార్థన చేయాలి. ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలి? ఎందుకు పరిశుద్ధత కొరకు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యాల కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ఇక్కడ తర్వాత వచనాల్లో మనం చూస్తే 35వ వచనంలో 34వ వచనంలో గనుక అంటే వారికంటే ముందుకు వచ్చారు కాబట్టి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాకమునిపే, శిష్యులు రాకమునిపే వారు వచ్చేసినటువంటి విషయాన్ని దేవుడు చూసి గనుక యేసు అప్పుడు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వెక్కడైతే కన్ఫ్యూజన్లో ఉన్నావో, ఎక్కడైతే ఆలోచన లేకుండా ఉన్నావో, నడిపింపు లేకుండా ఉన్నావో, ఒక సరైన డిసిషన్ తీసుకోవడానికి నీ జీవితం గురించి ఎక్కడైతే నీకు ఆలోచన లేదో, గమనించండి. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఈ రోజున మనం చూస్తే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో. ఏ నిర్ణయం తీసుకోవాలి? చూస్తే ఇలా బ్లాక్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితి మనం తీసుకోవాలి? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? నా పిల్లల విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి? నా విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి? అప్పు తీసుకోవాలా, తీసుకోకూడదా? కొంచెం డబ్బులు వచ్చినాయి, ఏ అప్పు తీర్చాలి? ఈ అప్పు తీర్చాలా, ఆ అప్పు తీర్చాలా? తెలియట్లేదు, కన్ఫ్యూజన్. ఏ అప్పు తీర్చాలి? అరే ఈ ఉద్యోగం కోసం అప్లై చేశాను, ఆ ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? అరే నేను కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను, అలాగే నాకు స్కూటర్ కూడా కావాలి, రెండిట్లో ఏది ముందు కొనుక్కోవాలి? ముందు కొనుక్కోవాలి? నేను ఇప్పుడు ఎప్పటి నుంచో స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను, కొంచెం డబ్బు వచ్చింది, స్థలం కొనుక్కోవాలా, అప్పు తీర్చాలా? ఇక్కడే ఉన్నారు అందరూ. స్థలం కొనుక్కోవాలా? రాలేదా నేను చెప్పిన ఆలోచనలు ఎవరికి? ఎంతమంది చేతులు ఎత్తరే మరి? మీకు రాలేదా ఎప్పుడు అలాంటి ఆలోచనలు? మళ్ళీ మీకు బొట్టెట్టి ఏమండి చక్కగా మిమ్మల్ని పూజ చేసి చెప్పండి అంటే అప్పుడు అంటారా? రైట్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళ కూర్చోకండి, దయచేసి ఉద్యోగంగా కూర్చోండి. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తో చెప్తాం హల్లెలూయా. ఎస్, ఇది దేవుని మందిరము, ఇది పరిశుద్ధ స్థలము, దేవుని శక్తిని పొందుకునే స్థలము. మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే ఉద్యోగంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. నీకు హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఉల్లాసవంతంగా, నా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, నా దేవుడు నాకు శక్తిని ఇవ్వబోతున్నాడు, ఇప్పుడు నేను సమస్త నేను జయిస్తున్నటువంటి ఒక ఉత్సాహం నీలో కనిపించాలి.
ఉంటాయండి, కన్ఫ్యూజన్స్ ఉంటాయా? ఏ నిర్ణయం తీసుకోవాలి? కారు కొనుక్కోవాలా, బైక్ కొనుక్కోవాలి? ఎంతకీ ఫస్ట్ చంద్ర? కారు కొనుక్కోవాలి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా దేవి గారు, ముందు బైక్ కొంటారా, కారు కొంటారా? బైకే కొంటారు. ప్రైజ్ గాడ్, ఆమేన్. కన్ఫ్యూజన్ కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు ఇమ్మానుయేల్కి అయితే కారు కొనాలో వద్దో తెలియట్లేదు. కారు కొనాలో లేదో తెలియట్లేదండి. కొంటే ఒక బాధ, కొనకపోతే ఒక బాధ. ఒక పక్క నుంచి కొనాలన్న ఆసక్తి, ఒక పక్క నుంచి కొనకూడదులే అన్నటువంటి బాధ. ఎక్కడ దేవుడు నీకు దారి తెరుస్తాడు? ఎవరు తెరవాలి దారి? కనికరపడి వారి కాపరి లేని గొర్రెల వలె అంటే దాని అర్థం అది. నడిపించే ఆలోచన కర్త వారి దగ్గర లేడు అని దేవుడు గమనిస్తాడట. నువ్వు అడగక్కర్లేదు. దేవుని మందిరానికి వస్తే చాలు, ఆయన నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రిపేర్ అయ్యి రావాలి. మొదటి స్థానం నాది, నేను ముందు వచ్చేయాలి. నేను వచ్చేటప్పుడు తలుపులు కూడా తీయకూడదు, ఇంకా అలా రావాలి నేను అన్నటువంటి ప్లాన్ చేసుకుంటే వారి కోసం మాట్లాడుతున్నాడు, అందరి కోసం మాట్లాడట్లేదు. అదే అన్నాడు ఎత్తడి గంగాలం ఏంటంటే నిన్ను, నీ కాళ్ళు, నీ చేతులు పరిశుభ్రపరచుకో. ప్రిపేర్ నీ చేతులను, నీ కాళ్ళను సిద్ధపరచుకోవాలి దేవుని సన్నిధి కొరకు. సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుని స్థలానికి వస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, నెంబర్ 1, దేవుడు నిన్ను చూసి నువ్వు కాపరి లేని గొర్రెల వలె. అరే ఎంతో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడే బిడ్డ, అరే ఏం చేయాలో అర్థం అవటం లేదని ఎవరు చూస్తారట? దేవుడే చూసి కాపరి లేని, చదవండి ఇప్పుడు, గొర్రెల వలె ఉన్నందు వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించసాగిన. ఆమేన్, హల్లెలూయా. బోధించడం వేరు, ఉపదేశించడం వేరు, చెప్పడం వేరు. బోధించడం అంటే ఏంటో తెలుసా? బోధ అంటే ఏంటో తెలుసా? అర్థమయ్యే రీతిలో చెప్పుట. చెప్పండి ఒకసారి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు అండి ఎలాగ అర్థమవుతుందండి మనకి దేవుడు మాట్లాడుతున్నాడు అంటాను. నేను అంటాను, నువ్వు ఏం అక్కర్లేదు, టైంకి దేవుని మందిరానికి వచ్చి, టైం కంటే దేవుని మందిరానికి వచ్చేసి నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు కనిపెడితే నీకు అర్థమయ్యే రీతిలో దేవుడే నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా మాట్లాడతాడని చెప్పడానికి అవకాశం లేదు. ఇలాగ మాట్లాడతాడని తెలియదు, ఎలా మాట్లాడతాడో మనకి తెలియదు. యేసుక్రీస్తు జన్మించాడండి. యేసుక్రీస్తు జన్మించాడు. మనకి 2 గ్రూప్స్తో మాట్లాడాడు ఆ టైంలో. ఎవరెవరు? గొర్రెల కాపరితో మాట్లాడాడు, జ్ఞానులతో మాట్లాడాడు. ఇద్దరితో ఒకలాగే మాట్లాడా? లేదు. గొర్రెల కాపరితోనేమో దేవుడు తన దూతను పంపించి ప్రత్యేకంగా వివరంగా తెలియజేసి వెలుగును తీసుకొచ్చి అర్థమయ్యే రీతిలో మాట్లాడాడు. జ్ఞానులతో వారు దేన్నైతే అర్థమవుతుందో నక్షత్రాలను చూపించి, వాళ్ళు నక్షత్ర శాస్త్రజ్ఞులు కాబట్టి, నక్షత్రం వేళల జ్ఞానం కలిగినటువంటి వారు కాబట్టి, వాళ్ళు నక్షత్రం వేళల సైంటిస్టులు కాబట్టి వారు దాన్ని ప్రకారంగా దేవుడు వారితో మాట్లాడాడు. అలాగే నీ ప్రకారంగానే దేవుడు నీతో మాట్లాడు. నీకు ఎలాగ అర్థమవుతుందో అలాగా మాట్లాడతాడు. మీతో మాట్లాడుతున్నట్టుగా వారితో మాట్లాడడానికి అవకాశం లేదు. అందరితో కూడా ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళతో మాట్లాడే స్థలమే దేవుని మందిరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే స్వరము అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడేదే దేవుని యొక్క స్వరము. ఆ దేవుని స్వరము కానీ నీ దగ్గరికి వచ్చింది అంటే నీకు పటాపంచలైపోతే మొత్తం నీ యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు నూతనమైన ఆలోచనలు నీకు ఇస్తాడు. వారి మీద కనికరపడి, అంతేకాదు ఆ వచనంలో తర్వాత చూస్తే వారు ఆకలిగా ఉన్నారట. వారు ఆకలి కొంటే ఇదిగో మీరు వారు ఆకలిగా ఉన్నారు కాబట్టి నువ్వే వారికి ఆహారం పెట్టమని చెప్పి సమృద్ధికరమైన ఆహారం. సమృద్ధి అంటే ఏంటో తెలుసా? మిగిలిపోయే అంత. చికెన్ బిర్యానీ ఎప్పుడైనా ఇంట్లో మిగిలిపోయింది ఎవరికైనా తినగా? ఒకసారి చేతులు చూపించండి. అది మీకు సమృద్ధి. అది సమృద్ధి అనమాట. అంటే ఇక్కడ వరకు తినేసిన తర్వాత ఇంకా మిగిలిపోయేటటువంటి దాన్ని ఏమంటామంటే సమృద్ధి. చికెన్ బిర్యానీ ఇంకా కొంచెం లేదా అని అడిగిన సందర్భాలు ఎవరికైనా ఉన్నాయా? 1, 2, 3, 4, 5 పర్లేదు 6 పర్లేదు. ఇది కొంచెం సమృద్ధి లేని స్థితి. తర్వాత వారికి ఎలాగిచ్చాడు? మిగిలిపోయేట్టుగా దేవుడు ఇచ్చాడట. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి పొందుకున్నారు ఆ 2?
దేవుని మందిరం నుంచి పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వారు పరిగెట్టారు. ఎలాగ వెళ్ళారు అంటే అక్కడ క్రీస్తు వారు రాక మునిపే వీరు పరిగెత్తుకుని వెళ్ళారట. వారి బిడ్డలతో పాటుగా ఎత్తుకొని పరుగులు పెట్టుకొని వెళ్ళినట్టుగా బైబిల్. అలాగని పరుగులు పెట్టుకుని వచ్చే కొన్ని పడిపోతారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు పరుగులు పెట్టుకుని ఎలాగెళ్ళారంటే సమయానికంటే ముందెళ్ళారు. మన పరుగు ఎలాగ ఉంటుంది? మన పరుగు ఎలాగ ఉంటుంది? టైం అయిపోయింది పరుగు కాదు. ఆ పరుగులో నీకు ఏ ఆశీర్వాదం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ పరుగులో ఏ ఆశీర్వాదం లేదు. దేవుడు నీతో మాట్లాడడం చాలా కష్టం, చాలా కష్టం. దేవుని మందిరం ఎంత విలువైందంటే ఈ మందిరము ద్వారానే దేవుడు నీకు ఆలోచనలు ఇస్తాడు. నువ్వెక్కడైతే సరైనటువంటి ఆలోచన నీకు కనిపించట్లేదో అక్కడ నీకు ఆలోచన ఇస్తాడు. రెండవదిగా నువ్వు ఫిజికల్గా ఎక్కడైతే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావో అక్కడ ప్రభు సమృద్ధి నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీకున్నటువంటి రాబడి అంతట్లో కూడా దేవుడు సమృద్ధిని పొందుకునే స్థలం ఏమైనా ఉన్నదంటే అది దేవుని మందిరమునకు సమయానికంటే నువ్వు ముందుకు వచ్చి 2 రోజుల ముందు నుంచి సిద్ధపాటు కలిగి దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి వచ్చి చూడు. కొన్ని వారాలు తర్వాత మానేకండి, మళ్ళీ వచ్చి చూడండి. కొన్ని వారాలు డిఫరెన్సెస్కి జరగకపోతే అడగండి. ఎక్కువ 2 రోజుల ముందు నుంచి నీవు. అందుకనే 25వ అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్తలో మనకి 2 గ్రూప్స్ కనిపిస్తాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే 2 గ్రూప్స్ కనిపిస్తాయి. ఎవరంటే 10 మంది కన్యకలు, 5 వేరు 5 వేరు. 5 బుద్ధి కలిగిన కన్యకలట, 5 బుద్ధి లేని కన్యకలట. మత్తయి సువార్త మనము 25వ అధ్యాయంలో చూస్తే మనకు ఆ విషయాలు కనిపిస్తాయి. చూడండి, 25వ అధ్యాయంలో పరలోక రాజ్యమును తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎవరిని ఎదుర్కొనుటకు? యూదా సాంప్రదాయం ప్రకారంగా, జాగ్రత్తగా వినండి, యూదా సాంప్రదాయాల ప్రకారంగా దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమని చెప్పినప్పుడు ఆ దగ్గరగా చెప్పేవాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడకి సాదృశ్యంగా చెప్తున్నటువంటి మాటల్లో పెండ్లి కుమారుడు గురించి చెప్తూ ఆ దినాల్లో ఎలాగుండేదంటే ప్రధానం అయిపోయేది. ఏమయ్యేది? ప్రధానం జరిగిపోయేది. ప్రధానం జరిగిపోయిన తర్వాత పెండ్లి కొడుకు తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏ టైంలో వస్తాడో చెప్పడు. ఎవరు? పెండ్లి కొడుకు. ఏ రోజు వస్తాడో చెప్పడు. రాత్రి రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, మిడ్నైట్ రావచ్చు. మొత్తం పనివారితో అందరితో కలిపి పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు. వచ్చేసే ముందు నాదము డ్రమ్ము వినపడుతుంది. ఇది వచ్చినప్పుడు ఎవరైతే పెండ్లి కుమార్తె తరపు వాళ్ళు ఉంటారో సరిహద్దు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏ సరిహద్దు? ఆ పట్టణపు యొక్క సరిహద్దు, ఆ ప్రాంతం యొక్క సరిహద్దు. ఒకవేళ విశాఖపట్నంలో నువ్వు ఎవరికైనా పెళ్లి చేసుకుని నువ్వు యూతుడు అయ్యావు అనుకో, ఒకవేళ నువ్వు ఎక్కడ సరిహద్దుకి వెళ్ళిపోవాలి. మధురవాడ అవతల కాసేయాలి, కొమ్మద అవతల ఎక్కడో ఏ ఆనందపురం దగ్గర కాసేయాలి వెళ్ళిపోయి. లేదంటే ఈ పెట్రోల్ బంక్ దగ్గర కాస్తే అవ్వదు. ఇటు నుంచి వచ్చేస్తాడేమో తెలియదు, ఎటు నుంచి వస్తాడో తెలియదు. కాబట్టి ఒక్కొక్క బ్యాచ్ ఇక్కడ ఒకళ్ళు, అక్కడ 4 పక్కల కాసేయాలి. వెళ్ళి ఎప్పుడు వరకు కాయాలి? ఫోన్ చేసి మేము బయలుదేరుతున్నామండి అంటే మనం వచ్చేస్తున్నారని కుర్చీలు సర్దేసుకోవడం కాదు. నో ఇన్ఫర్మేషన్. వారు ఎప్పుడు వస్తున్నారో చెప్పరు. అందుకని ఆహ్వానించేవారు ఎలాగ ఉండాలి ఆ దినాల్లో అంటే కన్యకలై, అంటే పెళ్ళి కానివారు అయి ఉండాలి. ఎవరు ఉండాలి? పెండ్లి కానివారు. ఎందుకు కానివారు ఉండాలి? పెండ్లి కుమారుడితో పాటుగా పెండ్లి కానివారు కూడా వస్తారు. కొంతమంది పెద్దలు కూడా, మీరు గమనించారా లేదో, పెళ్ళిళ్ళలోనే పెళ్ళిళ్ళు సెటిల్ అవుతాయి. ఎంతమందికి తెలుసు? చెప్పరేమండి? ఈసారి వాడి చేతులు బాగాలేసినాయి. పెళ్ళిళ్ళ దగ్గరే పెళ్ళిళ్ళు సెటిల్ అవుతాయి. కొన్ని చోట్ల పెళ్లి చూపుల దగ్గర పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోతాయి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కాదు, పక్కన ఉన్నవాడికి. అలాంటివి తెలుసా ఎవరికైనా? తెలియలేదా? అలాంటి నాకు తెలుసు చాలా వరకు. అందుకే పెళ్లి కూతురు చూపించడానికి వచ్చినప్పుడు కొంచెం తెల్లగా ఎర్రగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టకూడదు అక్కడ. ఈ పెళ్లి కొడుకు తెన చూడిపోయి తను చూస్తాడు. అలాగే పెళ్లి కొడుకుని చూడాలనుకున్నప్పుడు పెళ్లి కొడుకు పక్కన కొంచెం ఎర్రగా బుర్రగా మంచిదిగా ఉన్నాడు, పెళ్లి కూతురు ఈయన చూడకుండా ఆన్ చూస్తుంది. అందుకే పెళ్లి చూపుల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. అందుకనే చాలా శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు. పెళ్లి చూపుల సమయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి సుమా. అందుకనే
పెళ్లి కూతురు చేసినప్పుడు ఎవరన్నా పెళ్లి చూపులు చూపించినప్పుడు, పెళ్లి చూపులు చూసినప్పుడు, పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూపించినప్పుడు అమ్మాయి ఫ్రెండ్స్ని దగ్గర రానివ్వకూడదు అసలు. ఎవరిని? అమ్మాయి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ని తెచ్చుకుంటానంటే ఆ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోతుంది, నీకు అవదు. పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు పెళ్లి కొడుకు కూడా ఫ్రెండ్స్ని తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకున్నా వీడికంటే కొంచెం పీలగా, సన్నగా, కలర్ తక్కువగా ఉన్నామని తెచ్చుకుని కూర్చోబెట్టుకోవాలి పక్కన. తెలీదా మీకు ఈ టెక్నిక్స్? నేర్చుకోండి. పెళ్ళిళ్ళు కాబోయే పిల్లల తల్లిదండ్రులు, మీ పెళ్లి చూపులు కలిగినప్పుడు పక్కన ఎవరైనా సరే కొంచెం పెళ్లి కూతురు ఒకవేళ కొంచెం కలర్ చామంచాయిగా ఉందనుకోండి, ఎర్రగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా రానివ్వకండి. ఆ రోజు కబురు పెట్టద్దు. ఎవరిని మీ బంధువులు ఎవరిని ఉంటే వద్దులే రావద్దులే చెప్పండి. కావాలంటే నీకు వీడియో కాల్ చేస్తాను చూద్దురు కానీ అని చెప్పండి, లేకపోతే జరగని పని. సో ఎప్పుడైతే ఆ దినాల్లో ఈ కన్యకలు వెళ్ళి అక్కడ కాసుకుని కూర్చుంటారు, ఏ టైం వస్తుందో తెలియదు. అదే జరిగింది ఇక్కడ. ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. 2వ వచనం, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి కలవాడు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకుని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి, బహుశా నేను అనుకోవడం నైట్ అయిపోయి ఉంటుంది. ఏం జగదీష్? ఏ నైట్ అయిపోయి ఉంటుంది, రాత్రి అయిపోయి ఉంటుంది. కునికెత్తున్నారంటే ఏంటి? మనకి ఇక్కడ పొద్దున్న కునికెత్తారు, రాత్రి. నువ్వు ఎప్పుడు ప్రార్థన పెట్టే కునికేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నువ్వు ఎప్పుడు ప్రార్థన పెట్టండి, ఇక్కడ ఉదయం పెట్టండి, మధ్యాహ్నం పెట్టండి, రాత్రి పెట్టండి, సాయంత్రం పెట్టండి, టైం 7:30 8 గంటలకు స్టార్ట్ చేసినా సరే ఆరాధన అయిపోయి కూర్చుని ఇంతకుముందు సౌండ్లు వచ్చేసాయి మన దగ్గర. ఒకసారి ఆపి చూస్తే ఎక్కడ సౌండ్ వస్తుంది అని. అంటే ఎంత దూరం వెళ్ళిపోయాడు అన్నయ్య ఆ టైంలోనే. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనంటే అలిసిపోయిన ప్రాణాలు అంటారు. బైబిల్ అంటుంది 2 రోజుల ముందు ప్రిపేర్ చేసుకోవాలి. వచ్చే ముందు ఎందుకు అలిసిపోయావు అంటుంది బైబిల్. బైబిల్ అంటే వచ్చే ముందు నువ్వు ఎందుకు అలిసిపోవాలి? ఈరోజు శుక్రవారం కదా, ఆరాధన కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. ఆయనేమో ఏసీలు పెట్టేస్తున్నాడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. దాంతో మళ్ళీ ఫ్యాన్ లోటు పెడుతున్నాడు కదా. ఈ చల్లదనాలకి ఫ్యాన్లకి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, చదువుదాం, కంటిన్యూ చేద్దామా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి కలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్ముకున్న వారి ఎదుగు పోయి కొనుక్కుండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు, అయ్యా, చెప్పాలి గట్టిగా, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు ఎవరండి మీరు? మీరెవరో నాకు తెలీదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి అని క్రీస్తు 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఈ రోజున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో వచ్చి ఆయనతో పాటు నిత్యము దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధికి ఇక్కడే నీకు మెలకువ లేనప్పుడు ఆ మెలకువ నీకు ఎలాగొస్తుందో అనుకోవాలి. వారానికి 2 రోజులు జరిగే ప్రార్థనలోనే నీకు మెలకువ లేదే. శుక్రవారం ప్రార్థనకి బుధవారం నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఆదివారం ప్రార్థనకి శుక్రవారం నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ నీకు లేదు. వస్తే వస్తావు, లేకపోతే లేదు. ఆ రోజు ఏదో పని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ రోజు ఏ పని నాకు ఉండకుండా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఒక శుక్రవారం రాలేకపోయావు అనుకో, నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం పెట్టేసుకోవాలి వెంటనే. ఆ నెక్స్ట్ 1 డే ఫాస్టింగ్ పెట్టేసుకోవాలి. ఆ రాత్రి అంతా కూడా గోల చేయాలి దేవుని దగ్గర. ఏం చేయాలి? గోల చేయాలి దేవుని దగ్గర. తల కొట్టుకుని, ప్రభువా, నేను శుక్రవారము నేను నీ సన్నిధికి వెళ్ళడానికి, ఆదివారము నీ సన్నిధికి వెళ్ళడానికి నాకు ఆటంకాలు వస్తున్నాయి ప్రభువా, ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. యేసు నామములో దాని నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా, నువ్వు చేస్తావా చేయవని పోరాడితే ఆ తర్వాత నుంచి దేవుణ్ణి సన్నిధికి వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరుస్తాడు. అది సిద్ధపాటు అంటే.
అది సిద్ధపాటు అంటే. కొంతమంది మరీ దారుణం, ఈరోజు శుక్రవారమా మర్చిపోయాను అంటారట. శుక్రవారం చర్చికి వెళ్ళాలనే సంగతి కూడా చాలాసార్లు మర్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సంఘాల్లో చాలా చోట్ల. శుక్రవారం ఆదివారం అని కాదండి, దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి సమయంలో కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం కాలేజీకి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు డ్రెస్ రాత్రే ప్రిపేర్ చేస్తారా, ఉదయం ప్రిపేర్ చేసుకుంటారా అండి? ఉదయం ప్రిపేర్ చేశారంటే ఇంకా దరిద్రులు అనమాట వాళ్ళు. ఇంకా దరిద్రులు వాళ్ళు. ఇంకా అంతకుమించి ఏం చెప్పడానికి లేదు, నోటి మాట లేదు నాకు. ఇంకా కనీసం రాత్రి ప్రిపేర్ చేసుకుంటారు కదా, పొద్దున అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నారంటే ఇంకా వాళ్ళు లేజీ ఫెలోస్ అని. దరిద్రులు అంటే మళ్ళీ వేరే అనుకున్నారు కనుక బైబిల్ ప్రకారంగా వాళ్ళు లేజీ ఫెలోస్. చేద్దాంలే, పోస్ట్ పోండ్. యవనస్తులు చెప్పాను చాలాసార్లు, పోస్ట్ పోన్ చేయడం. రేపు చూసుకుందాంలే. పొద్దున కదా 8 గంటలకి కదా కాలేజ్, 7 గంటలకు లేస్తే ఏంటి అప్పుడు కుదిరితే అక్కడ ఏం కనిపించవు. ఇంకా అక్కడి నుంచి అమ్మా ఇది లేదు, అన్నా ఇది లేదు అంటే అమ్మ ఇక్కడి నుంచి పాట, చూసుకోవడం తెలియదే నీకు, రాత్రి చూసుకోవడం తెలియదే అంటే, సర్లే తిట్టాలి, ఇప్పుడే తిట్టాలండి, నేను చూసుకోలేదు రాత్రి. దీంతో గోల అయిపోతుంది. ఈ లోపల చేతిలో ఏదో ఉంటే అది పెట్టి ఇసిరేస్తుందా అమ్మ. ఎందుకంటే అప్పటికే ఫ్రస్ట్రేషన్, కూర అవ్వలేదు అక్కడ, అన్నం అవ్వలేదు ఇక్కడ, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది లోపలికి. ఇంకా నాకెవరో దిక్కు లేదు అది ఇది, ఇంక మొత్తం పాటలన్నీ పాడేస్తారు అప్పుడు వెంటనే. వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ లోపల అన్నయ్య లోపల నుంచి వస్తాడు, అయ్యాడు ఇంటి యజమాని, ఏం జరుగుతుంది, ఏటి గోల పొద్దున్నే, ఈడు ఇది పెద్ద హీరోలాగా, ఈయన పెద్ద యజమానుడికి లాగా, పెద్ద యజమానులాగా ఇల్లంతా బాగా చూసుకున్నావు, ఏమి చేయడు మళ్ళీ ఏంటి గోల ఇంట్లో అంటాడు. ఇంకిక్కడ ఆల్రెడీ ఫైర్ బ్రాండ్ కదా, ఏదో నిప్పు ఇంకా కొంచెం రేజ్ చేసినట్టుగా ఇంకా కొంచెం ఈ స్పీడ్ అక్కడికి వెళ్తుంది. ఇంకంతే, ఇంట్లో అంతా 8 గంటలకు వెళ్ళవలసిన 9 గంటలకు వెళ్తారు ఆ రోజు. నో బాక్స్, 9 గంటలు కూడా నో లంచ్ ఆ రోజు. ఫస్టే ఆ రోజు అందరికీ. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పిన? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఏమైనా ప్రాక్టికల్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఎవరికి అర్థం? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఉదయం స్కూల్కి వెళ్ళాలంటే రాత్రి ప్రిపేర్ చేసుకుంటారు. ఉదయం ఏ కూర చేయాలో రాత్రి చూసుకుంటారా, అది చూడరా. వాళ్ళు దరిద్రులే. ఇంకా వాళ్ళకి ఏం పేరు పెట్టడానికి లేదు నా దగ్గర. ఇంకా ఉదయం ఏం చేసుకోవాలో రాత్రి చూసుకోరా. బంగాళదుంప చేయాలో, గుడ్డు చేయాలో, చికెన్ చేయాలో, బెండకాయ చేయాలో, దొండకాయ చేయాలో, సాంబారు చేయాలో, ఉప్పు చేయాలో, పప్పు చేయాలో. ఎవరైతే చేతులు ఎత్తలేదో దేవుడు వారిని దీవించును గాక, రాబోయే దినాల్లో వాళ్ళకి మెలకువ కలిగించును గాక, ఆమేన్. ఇంకా అందులోనే మెలకువలు రాకపోతే ఇంక నేను ఇక్కడ ఎంత గొంతుచించుకుంటే ఇంట్లోనే సరిగ్గా లేనప్పుడు ఇంకా దేవుని మందిరంలోకి అక్కడ ప్రిపరేషన్ వస్తుంది వీళ్ళకి. నేనంటాను, ఆ యొక్క లేజినెస్ నీకు దరిద్రత వస్తుందని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు పనులప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు ముందుగా చేసుకోవాలి. ఎప్పుడు పనులప్పుడు చేసుకోవడం కాదు, అది పాత పద్ధతి. ఎప్పుడు పనులకి అప్పుడు ముందుగానే నువ్వేం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి. బండి స్టార్ట్ చేసిన తర్వాత అయ్యో పెట్రోల్ లేదంటాడు. రాత్రి తెలీదా ఏమండి? స్టార్ట్ అవుతుంది, ఏటని చూస్తే దాంట్లో ఒక చుక్క కూడా ఉండదు. ముందుగా నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. 9 గంటలకు పెళ్ళికి వెళ్ళాలని 6 గంటలు లేస్తే అయ్యారు, 9 గంటలకు వెళ్ళిపోగలుగుతావు మ్యారేజ్కి. నిద్రపోకూడదు. ఈరోజు సెలవు కదా, అక్కడ ఫంక్షన్ ఉంది కదా, వెళ్దాంలే. ఏం వెళ్తావు? లాస్ట్ మినిట్లో చూస్తే అక్కడ ఏ మ్యాచింగ్లు దొరకవు. అక్కడ ఈ మ్యాచింగ్ ఇక్కడ పెట్టాను కదా, ఏమైంది? కనిపించట్లేదు ఏంటి? ఇది కట్టుకుందాం అనుకున్నాను ఈరోజు, కానీ ప్రైజ్ లార్డ్, ఆమేన్. మగవాళ్ళు కూడా అయ్యో ఈ షర్ట్ ఉతకలేదా, ఇంకా నేను ఉతికేవేమో అనుకున్నాను. ఎప్పుడు సిద్ధపాటు? ముందు రోజే సిద్ధపాటు. అలాగ సిద్ధపాటు కలిగిన వాడిని దేవుడు దీవించును గాక. ఎంత చక్కగా చెప్పారు. ప్రైజ్ లార్డ్. ఆ సిద్ధపాటు ఉంటే ఈ సిద్ధపాటులోకి రావడం చాలా ఈజీ. అదే కానీ రాకపోతే ఇదేమీ చేయలేం. యథార్థంగా చెప్పండి, ఏమంటే ఒక రోజు ముందే మేము ప్రిపేర్ చేసుకుంటాం అన్ని విషయాల్లో అన్నటువంటి వాళ్ళు ఎవరైనా మందిరం సంగతి పక్కన పెడదాం, కొంచెంసేపు మందిరం సంగతి పక్కన పెడదాం, దేవుని సన్నిధి కోసం పక్కన పెడదాం. నేను నా ఇంట్లో ఏదైనా సరే రాత్రి కూరకి ఉదయం చూసుకుంటాం, ఉదయం కూరకి రాత్రి చూసుకుంటాం.
ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో అయినా సరే నేను ముందుగా ప్రిపేర్ అవుతామని దేవుడు నన్ను చూస్తున్నానని ధైర్యంగా చేతులు చూపించండి. ఒకసారి చూస్తానని చేతులు వచ్చినాయా? దీనికి అక్కడ లేదు. ఏదో ఒకసారి చూపించండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. ప్రభువా 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 దేవా, ఒకలా ఇద్దరా? యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి సంగమా. ఇంక ఈరోజు వాక్యం ఇంకేం చెప్తాను నేను? అదే లేనప్పుడు మొదటికే మోసం వచ్చింది ఏమండి. ఏదో గుడ్లో మెల్లగా పోనీ ఏదో అక్కడ ఏదో అటు ఇటు ఉందంటే పోనీ ఏది చెప్పొచ్చు కదా అనుకోవచ్చు నేను. ఏదైతే చేతులు చూపించండి ఒకసారి. అస్సలు ప్రిపరేషన్ లేదా ఏ విషయంలో కూడా. ఇప్పుడు వాక్యం మార్చాలేమో నేను. ప్రైజ్ లార్డ్. సంబంధం లేదట వాళ్ళకి. స్త్రీలు చూసుకుంటారట, అందుకని చేతులు మీరు పైకి చూపించారు. లేదు లేదు, మీకు ప్రిపరేషన్ లేకపోతే అందుకే మీకు శ్రమ. నేను చెప్తున్నాను ఈరోజు స్ట్రైట్గా, అందుకే మీకు శ్రమ, అందుకే మీకు అభివృద్ధి లేదు. మీ ఉద్యోగాల్లో అభివృద్ధి రావట్లేదు, మీ యొక్క వ్యాపారాల్లో అభివృద్ధి రావట్లేదు. మీ వైపే చదువుతున్నాను. ఎక్స్ప్రెషన్ లేవేంటి ఏమైనా. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అబ్బా ప్రైజ్ గాడ్. ఊరికనే దీవించటండి దేవుడు ఎప్పుడు కూడా. మనం చేయవలసిన పని మనం చేయాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అయ్యి రావాలి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎలాంటి ప్రిపరేషన్ కావాలి? నీ మనస్సు నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. రెండవదిగా నీవు పనిని నువ్వు ముందుగానే టైమింగ్ నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి. మూడవదిగా ప్రసంగి రాసిన పత్రికలు మనం ప్రసంగి పుస్తకాలు చూస్తే 5వ అధ్యాయం చూసుకుని మనం ముగించుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. నీ ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్త తీసుకోవాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ ప్రవర్తన విషయంలో నువ్వు బహుజాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటి ప్రవర్తన? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని చదవాలి గట్టిగా. అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలాగ వినయముతో విధేయతతో దేవుని మందిరానికి రావాలి. మాటల విషయంలో ఎలాగ ఉండాలంటే ఎవరితో మాట్లాడడం? నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. అంతేకాదు విస్తారమైనటువంటి చదవని కంటిన్యూ చేయండి ఒకసారి. ఎక్కడున్నారు మీరు? 2 మధ్యలో ఉన్నారా? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు 3వ వచనం చదవండి ఒకసారి. విస్తారమైన పని పాటలు ఉన్న స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు విస్తారమైన పని పెట్టుకోవద్దు ఎవరు కూడా. ఈరోజు నిద్రపోయే వాళ్ళందరూ వాళ్ళే. విస్తారమైన పనులు పెట్టుకోకండి. పెట్టుకోకపోతే ఎలాగండి అంటే దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు. అలా కాంప్రమైజ్ అయిపోవడం వల్లనే మన జీవితాల్లో దేవుని కార్యాలు ఇంకా చూడలేకపోతున్నాం. నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నీ జీవితం అంతా ఉద్యోగము వ్యాపారము, ఉద్యోగము వ్యాపారము, చదువే. ఈ 3 ఉద్యోగము వ్యాపారము చదువు, ఈ 3 ఎప్పుడు చూసినా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇంకేమి లేదా. నీకు సామర్థ్యము భాగ్యము సంపాదించుకునే సామర్థ్యమును కలుగ చేయవాడు ఆయనే. నిన్ను అభివృద్ధి పరిచేవాడు దేవుడు. దేవుని చేతిలో నీ అభివృద్ధి ఉంది. నీ కష్టంలో అభివృద్ధి లేదు. నీ కష్టంలో అభివృద్ధి. నీ కష్టం పడినప్పుడు నేను ఎవడు గుర్తించడు. నీ కష్టాన్ని ఎవరు గుర్తించి నీకు సహాయం చేసేవాడు, నేను అభివృద్ధి పరిచేవాడు లోకంలో ఎవడు ఉన్నాడు. నీ కష్టాన్ని చూసి అభివృద్ధి పరిచేవాడు దేవుడు. నువ్వెంత కష్టపడుతున్నావో చూసి తగిన సమయం ముందు నీకు సహాయం చేసేవాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయంలో విస్తారమైన పనిపాట్లు పెట్టుకుని స్వప్నములు కలిగేటటువంటి స్థితికి నువ్వు వెళ్లకుండా చూసుకోవాలి. నీ మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చదవని కంటిన్యూ చేయండి. అది దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. ఎప్పుడైనా దేవుని మందిరం విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో కానీ, దేవుని సన్నిధి విషయంలో కానీ ఒక మాట ఏమైనా ఇస్తే దాన్ని ఆలస్యం చేయకు, వెంటనే చేయడానికి ప్రయత్నం చేయి.
మర్చిపోవద్దు. మర్చిపోతే అది శ్రమ. దానికి ఏడింతలు నీ దగ్గర నుంచి తీసేసుకుంటాడు. పోతుంది శ్రమ, వేదన. నువ్వు ఎవరితో మాట్లాడు, నువ్వు మొక్కుకోకపోయినా, చదవండి, కంటిన్యూ చేయండి. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు, నువ్వు మొక్కుకునే దాన్ని చెల్లించము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుడి కంటే దేవుని మందిరానికి నువ్వు వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకోవాలి, పరిశుద్ధముగా చూసుకోవాలి. ఇత్తడి గంగాళం అది ఆవరణలోనే పెట్టేశాడు. చాలాసార్లు నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు అనుకుంటావు, దేవునితో చెప్తావు, ప్రభువా ఇది చేద్దాం అనుకుంటున్నాను తండ్రి. ఒక అడుగు ముందుకు వేసి చెప్పేస్తావు. సేవకుల దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నేను ఇది చేద్దాం అనుకుంటున్నానండి, నేను అది చేద్దాం అనుకుంటున్నానండి. నాకు ఇంచుమించుగా బయట నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ 4-5 చెప్పేశారు, పాస్టర్ గారు కీబోర్డ్ నేనే కొంటానండి అంటే, నేను సంతోషించేసి ప్రభువా నీ కొత్త ద్వారాలు తెరిచావు ప్రభువా అని ఏడిచాను రాత్రి అంతా కూర్చుని. ఒకరోజు ఆ ప్రార్థన ఫలితం ఈరోజు వరకు కోయలేదు. ఒకరోజు ఆ చెప్పినట్టు వాళ్ళతో అన్నాను, కీబోర్డ్ తీసుకోవాలనుకుంటే, అవునండి పాస్టర్ గారు ప్రార్థన చేద్దామండి అంటున్నారు. అంతే. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో సేవకుడికి కానీ దేవుని దగ్గర కానీ ఒక మాట కానీ ఇస్తే ఆ మాటను నెరవేర్చడానికి ప్రయత్నం చేయ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటని ఈ మందిరం నిర్మాణం విషయంలో కూడా మీకు ఎందుకు పాస్టర్ గారు మేము చేసి తీసుకొచ్చి పెడతామండి అన్నారు. ఒక్కళ్ళు మాట్లాడలేదు మళ్ళీ తర్వాత. ఈరోజు వరకు మేము ప్రయత్నాలు చేస్తామండి, ఇంకా చేస్తాం పాస్టర్ గారు, చేద్దామండి అన్నారు. అంతే. ఈరోజు వరకు ఇంకా చాలామంది అసలు దాని సంగతే మర్చిపోయారు. దేవుని పరిచర్య కొరకు చాలామందిని మన సంఘంలో చాలామంది మాట ఇచ్చారు, పాస్టర్ గారు నీ సంఘ అభివృద్ధి కొరకు మేము ప్రతిరోజు గంట సేపు సువార్త ప్రకటిస్తామని చెప్పారు. లేదు. బైబిల్ అంటుంది, నువ్వు మొక్కుకోకపోయినా పర్వాలేదు, నువ్వు మాట ఇవ్వకపోయినా పర్లేదు, మాట ఇచ్చి నువ్వు తప్పితే అది దేవునికి ఇష్టం లేదు. దేవుని మందిరంలో దేవుని శక్తి విడుదలవుతుంది, దేవుని బలం విడుదలవుతుంది, దేవుని యొక్క వాక్యము నువ్వు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతున్నావో అక్కడ రిలీజ్ అయ్యే మాట దేవుడి దగ్గర నువ్వు పొందుకుంటావు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు గొప్ప కార్యాలు అక్కడ చేస్తాడు. హిజ్కియా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవుడు తన దూతను పంపించేశాడు. యెహోషాపాతు ఇక్కడ ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు తన స్వరాన్ని వినిపించాడు, గొప్ప కార్యాలు జరిగించాడు. ఇంకో విషయం చెప్పమంటారా, హన్నా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటుండగానే దేవుడు గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. దేవుని మందిరము విలువైనది. దేవుని మందిరములో నీ కార్యాలు జరిగించే గొప్ప అద్భుతమైన ప్లాట్ఫాము. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యి రావాలి, సిద్ధపాటు కలిగి రావాలి. నీ మనసును సిద్ధపాటు చేసుకోవాలి, నీ సమయాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. నువ్వు మాట ఇచ్చినటువంటి మాటని, దేవుని సన్నిధిలో ఎటువంటి మాట ఇచ్చావో ఆ మాట మళ్ళీ తప్పిపోకుండా నువ్వు చూసుకోవాలి. నేను ఒకరోజు దేవుని దగ్గర ఒకే ఒక మాట ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ రోజు ఆ మాట ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఒక్కోసారి ఇన్స్పిరేషన్తో అంటాము, దేవుడే మాట్లాడిస్తాడో నాకు తెలియదు. ప్రభువా నువ్వు కానీ నన్ను నీ పరిచర్య కానీ తీసుకుని వెళ్తే ఇంకా నా కొరకు నేను బతకను, నా పొట్ట కొరకు నేను బతకనండి, పొట్ట మీద కొట్టుకుని మరీ చెప్పాను, నా పొట్ట కొరకు నేను బతకను ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతాను, ఇంకా నా చేతితో ఇంకా నీ పని తప్పిస్తే వేరే పని నేను చేయను ప్రభువా అని నిశ్చయం చేసుకున్న తర్వాత భయంకరమైనటువంటి శ్రమలు కలిగినప్పుడు ఎన్నోసార్లు నాకేంటి తక్కువ, ఏదో వ్యాపారం చేస్తే కొన్ని లక్షల కోట్లు సంపాదించేసే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు కదా, చేద్దాం కదా అని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ ప్రయత్నం విఫలమైపోయి అవమానాలు ఎదుర్కొన్నానే కానీ నేను ముందుకు వెళ్ళలేకపోయాను. ఒక సమయంలో ఏదో ఒక అడుగు ముందుకు వేసి నేను ప్రయత్నం చేద్దాంలే, ఏం పర్లేదు, ఇలాగ అడుక్కు తినే కంటే కూడా ఏదో కొంచెం సంపాదించుకుంటే పర్లేదు కదా, ఏముంది దేవుని పరిచర్య చేస్తున్నాడు, సంపాదించుకున్నాడు ఎంతమంది లేడు అనుకున్నాను. నా జ్ఞానంతో ఎంతమంది సంపాదించుకుని పరిచర్య చేయట్లేదు, ఎంతమంది ఉద్యోగాలు చేసుకుని పరిచర్య చేసుకోవట్లేదు, నేను చేసుకోవడం తప్పేంటి, దేవుని నా మూర్ఖత్వం ఏమో అనుకుని ఒక అడుగు ముందుకు వేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో భయంకరమైనటువంటి అవమానాలు ఎదుర్కొని బయటకు వచ్చేసాను. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేంటిది, ఇంత జ్ఞానం ఉంది ఏంటి, ఏం చేసినా అవ్వట్లేదు ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక రోజు నువ్వు ఒక మాట ఇచ్చావు, ఆ మాటను బట్టి నేను సేవకుడిగా అభిషేకించాను అన్నాడు. అంతే. మరలా ఇంకా వ్యాపారం జోలికి కానీ, బిజినెస్ జోలికి కానీ, లేదంటే ఉద్యోగాల జోలికి కానీ వెళ్ళడం మానేశాను. ప్రార్థన మార్చాను, ప్రభువా నా పిల్లలకు ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు ఈ ప్రభువా అని. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట దేవుని దగ్గర ఇస్తే ఆ మాటని మనం నెరవేర్చే వరకు దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని సంగమా, దాన్ని దాటుకొని వెళ్ళినంత వరకు కూడా ఏ కార్యం కూడా మనకి జరగదు. అందుకనే
మనం దేవుని పరిచయ విషయంలో కానీ, దేవుని సన్నిధి విషయంలో కానీ, దేవుని మందిరం విషయంలో కానీ మాట ఇచ్చినప్పుడు మనం వెనకడుగు వేయడానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు. చాలామంది పరిచయం చేసే వాళ్ళు అంటారు, నాకు రావడానికి అవకాశం లేదు, నాకు హెల్త్ బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటే నేను అంటాను, మాట ఇచ్చినప్పుడు నువ్వు నిలబడితేవా లేదంటే నీ ఇంటికే దరిద్రం అంటాను. నీ ఇంటికే దరిద్రం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్ విషయంలో చాలా జాగ్రత్తగా కమిట్మెంట్స్ తీసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డిసిషన్ తీసుకుని చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవాలి. మనం రాజుల కాలంలో చాలాసార్లు చెప్పాం, రాజుల చరిత్రలో మనం చూసినప్పుడు వారు దేవుని ఆరాధించలేదట, ఆరాధించే వాళ్ళని కూడా ఆరాధించకుండా చేశారట. చాలామంది తల్లిదండ్రులు నేను తిడుతూ ఉంటాను, నీ పిల్లలు వస్తున్నారు, కమిట్మెంట్ తీసుకుని వస్తున్నారు, తల్లిదండ్రులు మీరు ఆఫ్ చేయకండి, మీ ఇంటికి శ్రమ అంటాను. అంటాను, నా ప్రియ దేవుని సంగమ జాగ్రత్త. దేవుని పని విషయంలో ఎవరైనా కమిట్మెంట్ తీసుకుని ముందుకు వస్తే దయచేసి ఆపు చేయకండి, అది మీకు శ్రమ, అది మీకు శ్రమ. అలాగే మీరు ఎప్పుడైనా సరే దేవుని విషయంలో ఏదైనా మొక్కుబడి చేసుకుని నేను ఎలా ఉండాలనుకున్నట్లయితే ఆలస్యము చేయొద్దు. ఎంత ప్రాణం మీదకి వచ్చినా పర్లేదు, ప్రభు నేను ముందుకు వస్తానని చెప్పు, గొప్ప కార్యాలు దేవుడికి చేసి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఆషామాషి కాదు దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవునితో సహవాసం అంటే, దేవునితో నడక అంటే, దేవునితో నడవడం అంటే అల్లరి చిల్లర కాదు. ఇష్టం వచ్చినగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది నీ ఇష్టం కాదు. ఇది దేవుని సన్నిధి. సర్వశక్తిమంతుడైన అన్ని నామముల కంటే పై నామము కలిగిన దేవుని నామము కలిగినటువంటి జీవితాలు నీ జీవితం. ఆయన సామర్థ్యాన్ని బట్టి నీ బ్రతుకు, ఆయన జ్ఞానమును బట్టి నీకు వెలుగు, ఆయన నోటి మాటను బట్టి నీకు శక్తి. ఆ శక్తిమంతుడైనటువంటి దేవునితో ఎగతాళి చేయకు. పరిశుద్ధముగా ఉండు, ఖచ్చితంగా ఉండు, నిశ్చయముగా ఉండు. మొదటి స్థానం దేవునికి ఇవ్వు, దేవుని పరిచర్యకి ఇవ్వు, దేవుని సన్నిధికి ఇవ్వు. దేవుడు అంచెలంచెలుగా నేను పైకి తీసుకొస్తాడు. ఉద్యోగాల కంటే, వ్యాపారాల కంటే, చదువుల కంటే, నీ వ్యక్తిగతమైన బంధువుల కంటే, స్నేహితుల కంటే దేవుని సన్నిధికి విలువివ్వడం నేర్చుకో. గొప్ప కార్యాలు చూస్తావు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి లేదట 10 మంది కనికలు అందరూ కలిసే ఉన్నారు. ఈ రోజున సంఘం అంతా దేవునితోనే ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఎంతమంది నిజంగా ప్రిపేర్ అయి ఉన్నారు? ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఎంతమంది సమయం కంటే కూడా ముందుగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? ఎంతమంది ముందుగానే 2 రోజుల ముందు నుంచి దేవుని సన్నిధి కొరకు ప్రిపేర్ అవుతున్నారు? రాత్రి 2 చేతులు పైకి చాపి దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా? ప్రభా, శక్తివంతమైన నీ సన్నిధిని ఎక్కడైనా మా నిర్లక్ష్యం చేస్తున్నామేమో నాయనా. నీ విలువ కంటే, నీకు ఇచ్చిన విలువ కంటే మా కుటుంబంలో ఉద్యోగాలకి మేము విలువిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, కేరళ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ వ్యాపారం, మనుషులు లేరయ్యా. రోజున తండ్రి మా జీవితాల్లో ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం మీ కృపే. కానీ చాలాసార్లు మర్చిపోతున్నాం తండ్రి. నీ సన్నిధిలో గడపవలసిన సమయం, నీ పరిచర్య వరకు ఎదిగేవారుగా మేము ఉండాలి ప్రభువా. ఒక శిష్యులుగా మేము తయారైపోయాలి తండ్రి. నీ మందిరంలో అనేకమైన పనులు చేసేవారుగా మేము ఉండాలి తండ్రి. కానీ ఎక్కడయ్యా మందిరానికి రావడమే మాకు ఆలస్యం తండ్రి. అయ్యా, రాత్రి తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ శక్తి చేత, నీ బలము చేత నింపబడే విధముగా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా మనస్సులు, మా సమయాలు, మా శరీరాలు ప్రభా సిద్ధపాటు కలిగి ఉండడానికి మాకు సహాయము దయచేయండి. ఆ సిద్ధపాటును చూసిన ఆయన కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని కనికరపడి మాకు మార్గాలు చూపిస్తా, మాకు సమృద్ధినిస్తా, గొప్ప కార్యాలను చేస్తావు నాయన. ఈరోజు మేము గొప్ప కార్యాలు చూడలేకపోతున్నామంటే ప్రభా, మాలో సరైనటువంటి విశ్వాసం లేకపోతే, సరైన సిద్ధపాటు లేకుండా ఏదో వస్తున్నాం వెళుతున్నాం అని కాక తండ్రి, సిద్ధపాటు మనస్సు కలిగింది, సిద్ధపాటు సమయాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువును యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.